లేవు ఉచితంగా ఇస్తామంటే కొన్ని నమ్మసక్యంగా ఉంది. వారు లోకేష్ గారు వారు మంత్రిగా ఉన్నారు, వారికి రాజకీయాల్లో కొత్తగా వచ్చారు, పార్టీని టేక్ఓవర్ చేశారు, వారు ముఖ్యమంత్రి అవుతాను అంటే ఓ రకం సాయి గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు అది మర్చిపోండి. ఇప్పుడు మొన్న కూడా ఇంటర్వ్యూలో ఉన్నారు, బాబు గారే 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఆయన ఏది ఇస్తే తీసుకుంటాను, ఏది ఇవ్వకపోతే నేను కామ్గా ఉంటాను అనే విధంగా ఆయన ఇంటర్వ్యూలో ఈనాడు జ్యోతి ఇంటర్వ్యూలో చెప్పారు కదా. మరి ఆ బాబు గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు, బాబు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 14 నుంచి 19 మీరు కేబినెట్ మంత్రిగా షాడో ముఖ్యమంత్రి పనిచేసినప్పుడు మరి ఈ మేనిఫెస్టో మాదేంటి? ఈ మేనిఫెస్టో అలాగే 1500 మహిళలకు ఇస్తా అన్నారు, దీంట్లో మీరు రాశారు 12 బిడ్డ పథకం కింద పేద గర్భిణీ మహిళలకు ఆరోగ్య పోషణ కోసం 10,000 అందజేస్తాం, పేద మహిళలకు సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తాము, పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం, అప్పుడు పెట్టిన పేరు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన కుటుంబాలకు 30,000 బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ చేస్తా ఉన్నారు. 30,000 బ్యాంక్ మహాలక్ష్మి పథకం, ఇప్పుడే ఇంకో లక్ష్యం అంటున్నారు. అంటే నేను స్థూలంగా నారా లోకేష్ గారి పాదయాత్ర చేయడం తప్పేం లేదు, కానీ మీరు ఇచ్చిన హామీలు ఏంటి? ఇంకా అనేకమైన హామీలు ఇచ్చారు, మీరు ఇచ్చిన హామీలు ఏంటి? మీరు నెరవేర్చారా? మీరు గతంలో ప్రభుత్వం రాకపోతే భారతీయ జనతా పార్టీ రాలేదు సార్, జనసేన ఇప్పుడు ప్రభుత్వం రాలేదు సార్, మేమైనా చెప్పాం అనుకోండి ఓకే చేస్తారని ఉంటది. మీరు 14 నుంచి 19 వరకు అధికారంలో ఉండి కొన్ని చేయలేకపోతే చేయలేకపోయాను ఈ పలానా కారణాలతో, కానీ మమ్మల్ని నమ్మండి ఈసారి ఓటేస్తామని చెప్పండి. అంతేగాని ఇప్పుడు దానికి సమాధానం చెప్పకుండా మొత్తం అన్ని చేసేసానని చెప్పే విధంగా అక్కడితో 2014 నుంచి 19 వరకు అద్భుతమైన పరిపాలన ఇచ్చేసిన విధంగా అన్ని హామీలు మీరు నెరవేర్చేసే విధంగా మళ్ళీ మీరు రైతులు కన్నారు. ఇక్కడ మీరు ఒప్పుకున్నారు, వీరిలో ఒక నిజాయితీ కూడా ఉంది. రైతులకి రుణమాఫీ విషయంలో సాయి గారు 18/6/2023 నెల్లూరులో మాట్లాడుతూ ఒక సంతకంతో 50,000 లోపు రుణాలను మాఫీ చేసి ఘనత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. అంటే వారు ఒప్పుకున్నారు కదా, మీరు సంపూర్ణ రుణమాఫీ మేము చేయలేదు, కేవలం 50,000 లోపు చేశామని చెప్పి వారు ఒప్పుకున్నారు కదా. మరి మీ మేనిఫెస్టోలో పెట్టింది ఏంటి? సంపూర్ణ రుణమాఫీ అన్నారు కదా. అలాగే దీనిలో రాశారు మేము అన్ని పరిశ్రమలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం, జిల్లాకు యూనిట్, అది కూడా ఉంది 2014 మేనిఫెస్టోలో. మీరు ఏమైనా చేశారా? అలాగే పవర్ లూమ్స్ కి ఉచిత విద్యుత్ అన్నారు సాయి గారు. పవర్ లూమ్స్ కి ఉచిత విద్యుత్ ఎక్కడ, ఏ ఊర్లో? 13/2/2023 తిరుపతిలో చెప్పారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత పవర్ లూమ్స్ అనేది ఉచిత విద్యుత్ అన్నారు. ఈ 2014 మేనిఫెస్టోలో ఉంది, పవర్ లూమ్స్ కి మేము ఇస్తాం ఉచితంగానే 2014 మేనిఫెస్టో. అన్ని ఏదైతే అంటే ఏదైనా మర్చిపోతారా ప్రజలు? ఏమన్నా మీరేమన్నా అప్పుడేమన్నా మీరు మంత్రి దాంట్లో లేకుండా మీరేమన్నా బయట ఉండి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఫ్రెష్ గా వచ్చి పార్టీని టేక్ఓవర్ చేసి ముఖ్యమంత్రిగా నేనే ఉన్నాను నేను చేస్తానంటే సమంజసంగా ఉంటది. కానీ తండ్రి గారి ముఖ్యమంత్రి అయినప్పుడు వారే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా